యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమాడు గ్రామంలో 32వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం గ్రామ శాఖ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బాబురావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు మాజీ కొండమాడు పాలకవర్గ సభ్యులు నాగేంద్రబాబు గారిని ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ కొండమాడు గ్రామ మాజీ సర్పంచ్ శివగాలి ఇస్తారు గారికి, అలాగే మాజీ స్కూల్ చైర్మన్ బాబన్న గారికి, ఆ విధంగానే మండల అధ్యక్షులు ఎంఆర్పిఎస్ మాజీ మండల నాయకులు చిన్నగల అశోకన్న గారికి, అలాగే మాజీ స్కూల్ చైర్మన్లు అశోక్ మామ గారికి, అలాగే మాజీ పాలకవర్గ సభ్యులు దేశం శ్రీకాంత్ బాబాయ్ గారికి, అలాగే ఉన్నటువంటి వారందరికీ, అలాగే నూతనంగా పాలకవర్గంలో ఎన్నుకోబడినటువంటి మంద భాస్కర్ గారికి, కడ వెంకటేశ్వర గారికి, రజిత భాస్కర్ గారికి, అలాగే కనకబైన కిషోర్ గారికి, ఇక్కడ విశేషించినటువంటి అలాగే బాబురావు గారికి, ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క జ్ఞానమాల యొక్క ముఖ్య ఉద్దేశము 32 వారాలు కావస్తూ ఉంది. అనేక సందర్భాల్లో అనేక స్పీచ్లలో మనం మాట్లాడుతూ ఉంటాం. మానవుడు నైతికంగా ఎదగాలంటే ఆస్తి సంపాదిస్తానో లేకుంటే బిజినెస్ చేస్తానో కాదు, కానీ ముఖ్యంగా మానవునికి విలువైనది చదువైనటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలలో అనేక విషయాలలో పెద్దలు ప్రస్తావిస్తూ వచ్చారు. గత గణతంత్ర దినోత్సవం రోజు కూడా అంబేద్కర్ గారు చాలా ఘనంగా చేసుకోవడానికి గల కారణము అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన కారణం చేత. ఇలా సంపూర్ణంగా ఆ రోజులలో రాజులే పరిపాలించాలని నుంచి తీసివేసి ప్రజలే సేవకులుగా, ప్రజలే పరిపాలించే నాయకులు ఎదగాలనేటువంటి ఒక సంపుటిని తయారు చేసి భారతానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారు అందరూ కూడా సమానత్వము, స్వేచ్ఛ ఇవన్నీ కలిగి ఉండాలని కోరినటువంటి విధంగా ఈ దినం మనము ప్రజలను నిలబడగలిగి చదువు కోసం ప్రచారం చేయగలుగుతున్నాము, లేకుంటే అంబేద్కరిజాన్ని మనం ప్రచురం చేయగలుగుతున్నాము. ప్రజలను మమేకం చేసి చైతన్యవంతం చేయడానికి ఒక వేదికను కూడా మనం కలిగి ఉండడానికి అంబేద్కర్ గారు కారకులు అయినటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా మనం చూసినట్లయితే భారతదేశంలో ఒక 14 సంవత్సరాల పిల్లవాడు యూపీలో చదువుతున్నటువంటి అశ్వమిత్ గౌతమ్ అనేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకొని అనేక విషయాలు తెలుసుకొని జ్ఞానం సంపాదించి ఇలా భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారత రాజకీయ వ్యవస్థను ఇలా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం ఉందంటే అది కేవలం చదవాలన్నట్టు మాత్రం తెలియజేస్తూ, ముఖ్యంగా మనం కూడా చదువును ఎంత జ్ఞానం సంపాదించుకుంటే అంతగా మనము ఈ సమాజంలో ప్రశ్నించకుండా మౌనంగా ఉండేటైతే ఈ యొక్క భారతదేశానికి ప్రమాదకరమని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలని, జ్ఞానవంతులు కావాలని, అనేకులు చదువుకొని ముందున్నటువంటి తరాలకు భారత రాజ్యాంగము ఏ విధంగా ఈ విధంగా సమాజంలో నిలబడి మాట్లాడగలిగే స్వేచ్ఛ హక్కును ఎవరు కల్పించారనేటువంటి సత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాలిభాగమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా కొండమాడు గ్రామ ప్రజలందరికీ, యువకులకు ప్రతి ఒక్కరికి తెలియజేసే ఏమనగా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఇలా జిల్లాలో, రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకెళ్ళాలి. అంబేద్కరిజాన్ని ఆ విధంగానే అంబేద్కర్ చేసినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ, అంబేద్కరిజం ఒక అంబేద్కర్ మనకే మాలమాదిగలకు లేకుంటే వేరే జాతులకు కాదు, కానీ భారతదేశానికి అవసరమైనటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అనేక ప్రజల కోసము ఆలోచించాడు అంబేద్కర్ గారు. కాబట్టి అందరం నిలబడి ఈ విధంగా ఉన్నామంటే ఓటు హక్కు ఇవన్నీ కూడా కల్పించడము అంబేద్కర్ చేసినటువంటి ఒక నియమ నిబంధనలు, ఒక సంపుటి ఏర్పాటు చేసి మనకి ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీచేసినట్టు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, కొండమాడు ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మమేకమై ప్రజలను చైతన్యవంతం చేసి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం, జ్ఞాన సంపాదమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమాడు గ్రామంలో 32వ జ్ఞానమాల కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలానే ఆదివారం అనగానే ఒక జ్ఞానమాల కార్యక్రమం ఇంతమంది యువకులు పాల్గొనడం చాలా భావిస్తున్నాను. అలానే ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన సోదరుడు మంద నాగేంద్రబాబు మాజీ వార్డు సభ్యుడైన, అలానే ఇక్కడ ఉన్న పెద్దలు మాజీ మండల అధ్యక్షుడు చిన్నగల అశోక్ గారికి, అలానే స్కూల్ చైర్మన్ బాబన్న గారికి, అలానే టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజమల్లేచన్న గారికి, శివగాలి ఇస్తారు గారికి, నా పాలకవర్గ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. అలానే మాజీ వార్డు మెంబర్ అయిన దేశం శ్రీకాంత్ గారికి ఎవరికైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. ఈ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం
ఇక్కడ ఉన్న యువకులకు అందరికీ ఇది ఒక వేదికగా తీసుకొని ఇక్కడ అంటే ఫస్ట్ టైం మేము ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఒక మాట్లాడే అవకాశం కల్పించిన జ్ఞానమాల కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్న కాడియాల బాబురావు అన్న గారికి ఎంఆర్పిఎస్ కుటుంబ సభ్యులందరికీ నా ఒక నమస్కారం. రెండవ జ్ఞానమాల కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. మరి అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి. మాస్టర్ ఆఫ్ లా 19 పట్టాలు పుచ్చుకున్నటువంటి మొదటి వ్యక్తి అంబేద్కర్ గారు. తన అంతిమ దశ వరకు చదువుకున్నాడు. తను రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ రాజ్యాంగ నిర్మాత రాసిన రాజ్యాంగం ప్రకారం అందరం కూడా ఈ విధంగా ఈ స్థాయిలో ఉన్నాం. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా మన హక్కులేంటి, మన దేశంలో మనం చేయవలసిన పని ఏంది అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకొని వాళ్ళ జీవితంలో ముందుకు పోవాలని కోరుచు మరి ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన బాబురావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మిగతా వార్డు సభ్యులందరికీ, మాజీ వార్డు సభ్యులకు, మరి మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లి మండలంలో అన్ని విధాలుగా ఈ కొన్ని రోజుల తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇక్కడ ఎగిరేసిన తర్వాత మనం అందరం ఒక ఆధ్వర్యంలో ఒక్కొక్క ఊరు వెళ్ళి దీని మండల స్థాయిలో బాగా డెవలప్మెంట్ చేసి దీని కార్యక్రమాన్ని ఈ భారతదేశంలో ఈ కొండమాడు గ్రామం నుంచి ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేద్దాం. ఫర్దర్లో నాకు తెలిసి మాత్రం మంచి మేధావులందరూ ఆలోచిస్తే ఈ కార్యక్రమం చాలా మంచిది. ఈ ఆలోచన రావడం చాలా మంచిది. దీన్ని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కొండమాడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యాన 32వ జ్ఞానమాల కార్యక్రమాన్ని అధ్యక్షం వహించిన ఎంఆర్పీ అధ్యక్షులు శ్రీ కాడియాల బాబురావు గారు, ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి ప్రస్తుత పంచాయతీ నూతన సభ్యులు ఎంఆర్పీ మాజీ అశోక్ గారు, మాజీ తహసీల్దార్ గారు, దేవస్థానం కమిటీ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు రాజమల్లేష్ గారు, ఇతర సభ్యులందరికీ కూడా ఈ జ్ఞానమాల కార్యక్రమం అభినందన తెలియజేస్తూ, అణగారిన వర్గాలకు అంబేద్కర్ ఏ విధంగా కృషి చేశాడంటే స్వతంత్రం రాకముందుకు అగ్రవర్ణాల యొక్క పీడింపబడుతున్న ప్రజలు ఏ విధంగా చైతన్యపరచాలనే ఆలోచన అంబేద్కర్ గారు తట్టింది. కాబట్టి ఆ తట్టిన హృదయం చలించిపోయి ఈ విద్య ద్వారానే ఈ రాజ్యాంగబద్ధ హక్కులు సాధించాలని దాన్ని రిజర్వేషన్ ఖచ్చితంగా పొందుపడే ఆలోచన తీసుకొచ్చిన మొట్టమొదటి విశ్వాన్ని జయించిన వ్యక్తి ఈనాడు 19 కాదు 19 పట్టాలు పొందిన ఏకైక ప్రపంచంలో అతి మేధా సంపత్తి గల వ్యక్తి అంబేద్కర్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా చెప్పుకునే రోజు అని చెప్పి కూడా ఇది మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఇది ఏమైనప్పటికీ ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నట్టు ఈనాడు ఈ కార్యక్రమం కొండమలో చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. దాని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసి కొండమడికి ఆదర్శంగా తీయాలని చెప్పి నా అభినవాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ అవకాశం అందరికీ కూడా పేరున అభినందనలు జై కొండమూడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిత్య జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ఎంఆర్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కాడియాల బాబురావు మరియు ఎంఆర్పిఎస్ గ్రామ పెద్దలు, గ్రామ యువకులు మరియు ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరుపుకునే నిత్యమాల కార్యక్రమం దిగ్విజయంగా ఈ రోజుకి 32 వారాలు దిగ్విజయంగా ముగించుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా దళిత నాయకుడు మాజీ వార్డు సభ్యులు మంద నాగేంద్రబాబు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ శివాల్ ఇస్తార్ గారికి, మాజీ ఉప సర్పంచ్ కనకమైన గోపాల్ గారికి, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ మరియు మల్లేష్ గారు రానట్టున్నారు ఈరోజు, మరియు మాజీ ఎస్ఎంసీ చైర్మన్ బాబన్న గారికి, మరియు నూతనంగా ఎన్నికైనటువంటి నా సోదరులు మంద భాస్కర్, బొడ్డు భాస్కర్, మరియు నూతనంగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులందరికీ, మరియు ఇక్కడికి ఇచ్చినటువంటి సీనియర్ నాయకులు పులే గారికి, అందరికీ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లాలని జ్ఞానమాల కార్యక్రమం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నేను ఎంఆర్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షులు గారికి చిన్న సూచన చేస్తా ఉన్నా. ప్రతి వారం మనం ఒక ముఖ్య అతిథిగా పిలుస్తూ ఉన్నాం. పోయిన వారం మన కొండమూడు గ్రామ ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్ గారు జ్ఞానమాల కార్యక్రమం వచ్చినప్పుడు పేద ప్రజలకు పంచనీకి నోట్బుక్స్ తీసుకురావడం జరిగింది. అతనికి చాలా ఎంఆర్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
ఈ రోజు నుంచి ఈ కార్యక్రమానికి అంబేద్కర్ అంటేనే జ్ఞానం, అంబేద్కర్ అంటేనే విద్య, అంబేద్కర్ అంటేనే ఆశయం, అంబేద్కర్ అంటేనే ఒక చైతన్యం. ఆ చైతన్యం అంబేద్కర్ ఏం చెప్పిండు? చదువు సమీకరించు, చదువు పోరాడు. ఈ భాగాలు చదువు సమీకరించు, పోరాడు. చదువు లేకపోతే బడుగు బలహీన వర్గాల ప్రజలు కింది స్థాయికి వెళ్ళబడతారు. అందుకే ఈ చదువును ముఖ్యంగా అంబేద్కర్ ఎంతవరకు అయితే ఇష్టపడ్డాడో ఆ చదువులో భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి ఈ రోజు నుంచి నెక్స్ట్ వీక్ నుంచి ఎవరైతే మన జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలుస్తున్నామో వారికి చిన్న సూచన ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ వంతు సహాయంగా ఒక నోట్బుక్స్ కానీ, పెన్సిల్ కానీ, పెన్నులు కానీ మా సంఘానికి, అంబేద్కర్ సంఘానికి, మా ఎంఆర్పిఎస్ సంఘానికి మీరు తోచినంత 10 బుక్కులు తెస్తారా, 15 తెస్తారా, మీకున్నంతనే. ఇది డిమాండ్ కాదు. ఈ బుక్కులు అనేటివి మా ఎంఆర్పిఎస్కి మీరు అప్పచెప్పినట్టయితే ప్రతి ఒక్క అంబేద్కర్ జయంతికి సంవత్సరానికి 52 వారాలు జ్ఞానమాల కార్యక్రమం ఉంటుంది. అంబేద్కర్ జయంతి ఒకసారి వస్తుంది. ఆ జయంతి రోజు మన హై స్కూల్, ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు జ్ఞానమాల కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఇది అన్యతగా భావించకుండా మీరు పేద ప్రజలకు చేసే సహాయంగా భావించి ఈ కార్యక్రమాన్ని, మరియు ఎవరైతే మీరు ఇన్విటేషన్ చేస్తున్నారో మా ఎంఆర్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షులు గారు ఎవరు ఇన్విటేషన్ చేసినా అది డిమాండ్ కాకుండా ప్రేమతోటి ఈ బుక్కులు వాళ్ళకు వివరించి చెప్పండి. చెప్పి ఏంటంటే, ఈ బుక్కులు ప్రతి సంవత్సరం ఎన్ని అవుతాయి? 52 వారాలు. 10 బుక్కులు ఇచ్చినా ఒక 500 బుక్కులు అవుతాయి. ఆ బుక్కులు అనేటిది పేద ప్రజలకి హై స్కూల్, ప్రైమరీ స్కూల్ పంపిణీ చేయడము. అదే అంబేద్కర్ జయంతి రోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి ఈ అంబేద్కర్ జయంతి రోజు పంపిణీ చేసి ఈ యొక్క విషయాన్ని ప్రజల్లోకి మీరు ఎవరైతే ఇన్విటేషన్ చేస్తారో ఆ పెద్దలకు వివరించి ఈ సహకారం పొంది ఈ సూచనను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి నేను ఎంఆర్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షులకు మరియు మా గ్రామ పెద్దలు ఇస్సార్ గారికి మరియు మా ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ 3 వార్డు సభ్యులు ఉన్నారు. 3 వార్డు సభ్యులకు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి నా వంతు సూచనగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సూచన మంచిది అనుకుంటే వెంటనే ప్రారంభించమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమము నిత్య నూతనంగా ఇంతమంది యువకులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 32వ జ్ఞానమాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ చివాల ఇస్సార్ గారు, మాజీ ఉప సర్పంచ్ కనకబోయిన గోపాల్ గారు, స్కూల్ చైర్మన్ రాజమల్లేష్ గారు, ఎంఆర్పిఎస్ మాజీ మండల అధ్యక్షులు, మాజీ వార్డు సభ్యులు చినగాల అశోక్ గారు, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అడిగల బాబురావు గారు, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు మరియు మాజీ వార్డు సభ్యులకు పేరు పేరున నమస్కారాలు. అంబేద్కర్ గారు ఏప్రిల్ 14న జన్మించారు. అంబేద్కర్ గారు 14వ సంతానం. అంబేద్కర్ గారు తన చదువుకుంటున్న క్రమంలో కుల వివక్ష చవి చూశారు. అంబేద్కర్ గారు 6 ఏళ్ల వయసులో తన తల్లిని కోల్పోయారు. అంబేద్కర్ గారు ఎలాగైనా చదువు ఒకటే మన భవిష్యత్తును, మన తరాన్ని మారుస్తుందని లండన్లో, అమెరికా కొలంబియాలో అంబేద్కర్ గారు విద్యను పూర్తి చేశారు. భారతదేశంలో లండన్ ఆఫ్ సైన్స్ ఎకనామిక్స్ నుంచి డాక్టరేట్ పట్టా మొదటగా పొందారు భారతదేశంలో అంబేద్కర్ గారు. ప్రపంచ మేధావుల్లో 2 పేరు పొందారు. ఒకటి అంబేద్కర్ గారు, 2 కార్ల్ మార్క్స్ గారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు ముందు తీసుకోవాలని పేరున కోరుకుంటున్నాను.